సమాజంలో అస్పృశ్యత ఉన్నది, అంటరానితనం ఉన్నది, ఇప్పటికి కూడా అంటరానితనం. సమానత్వం లేదు, స్త్రీ పురుషులు కూడా సమానం లేదు. అంటే ప్రతి ఒక్కటి స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, సోదరి భావం లేదు, న్యాయం కూడా లేదు. మరి అటువంటి సమయంలో బాబాసాహెబ్ గారు పుట్టిండు 91, 1891. అతను బడికి పోయేటప్పుడు అంటరానితనం విపులంగా ఉండే. ఇప్పుడు మీకు అంటరానితనం అనేది తెలియదు, మాకు తెలుసు కొంత. అంటే మాకు దూపైతే నీళ్లు తాగడానికి ఎవరి దగ్గర పోతే వాళ్ళు దూరం నుంచే పోసేది, ఇట్లా పట్టుకొని తాగేది, మేము కూడా తాగినాం. అంటే అటువంటి పరిస్థితి మా కాలం చూసింది. ఇప్పుడు మీకు ఆ కాలం లేదు కాబట్టి వీళ్ళంతా ఏం చేసిళ్ళు అనేది మనకు అనిపిస్తుంది. కానీ అటువంటి కాలంలో వీళ్ళు పోరాడితే ఇవాళ మీకు ఆ స్వేచ్ఛ ఉన్నది, ఆ స్వాతంత్రం ఉన్నది. మీకు ఇవాళ దోశలు పెట్టి తాగేంత లేదు. అంటే ఆనాడు వాళ్ళు పోరాడకపోతే మనం ఇవాళ కూడా దోశలు పట్టుకొని నీళ్ళు తాగే పరిస్థితులు ఉండే. అంటే వాళ్ళ పోరాటం వల్లనే మనకు ఫస్ట్ నీళ్ళ పోరాటం మొదలు జరిగింది. నీళ్లు తాగడానికి వీలు లేదు, మందిర ప్రవేశాలు లేవు, తోపడి నడవడానికి ప్రవేశాలు లేవు. అంటే ఇటువంటి చాలా ఇబ్బందులు ఉండే. చిన్న వయసులోనే పెళ్లి చేసుడు, భర్త చనిపోతే భార్యని కార్టంలో కాల్చిపడేసుడు, పానం ఉండగానే సజీవ దహనం చేసేది. అంటే ఇటువంటి అన్యాయాలు, అత్యాచారాలు నడిచే కాలంలో ఈ మహనీయులు వాళ్ళు పోరాడిళ్ళు. అంటే ఆ పోరాటం వల్లనే మనం ఇవాళ భర్త చచ్చిపోయినా ఇంకో దొంగలను చేసుకుంటున్నాం. లేకపోతే మనకేం చేసేది, వాళ్ళు భర్త చచ్చిపోయిన రాని భార్యను కూడా క్షితిలో దుబ్బే రోజులుండే. అంటే మన గురించి వాళ్ళు ఎంత సాయం చేసినట్టు మరి వాళ్ళకు మనం చేసేది ఏమున్నది? వాళ్ళ జన్మదినము కొంత పూలు సమర్పిస్తే మన యొక్క అభిమానాన్ని సాటుకున్న వాళ్ళం అవుతాం. మా గురించి వీళ్ళు త్యాగం చేసిండ్రు. వాళ్ళైతే మహాత్మా జిత్బాకులు పొలంగలు కూడా కనలేదు. పొలంగలు కంటే పొలంగల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ సమాజానికి మేము చూపెట్టలేకపోతాం కావచ్చు అని పిల్లగాళ్ళని కూడా కనకుండా ఈ సమాజమే నా పిల్లలు అనుకొని వాళ్ళు జీవితాన్ని గడిపింది. ఈ బాబాసాహెబ్ కాలంలో స్కూళ్ళకు కూడా లోపడి రానియలే. ఇవాళ మనం దాని ఏమంటలో ఫస్ట్ లైన్లే కూర్చుంటాం, ఫస్ట్ బెంచ్లే కావాలంటాం. అంటే ఆ రోజు బాబాసాహెబ్ గారికి లోపల ప్రవేశం లేకుండే, బయట ఉండే. బాబాసాహెబ్ గారు వాళ్ళ గురువుని అంటాడు, ఓ గురువు గారు, మీదికెళ్ళి వాన ఈపు ఎండ మండుతాంది, నన్ను ఎక్కడ మూల కన్నా లోపలికి రమ్మను, నేను లోపల దూరం అన్న కూర్చుండి నేను విద్యాభ్యాసం చేసుకుంటా అని బాబాసాహెబ్ గారు ప్రాధేయపడ్డాడు. అంత ప్రాధేయపడ్డా ఆ గురువులు లోపలికి రానిచ్చేవారు కాదు. అంటే అటువంటి పరిస్థితిలో బాబాసాహెబ్ గారు విద్యాభ్యాసం చేసింది. ఆ రోజు దళితులకు విద్య అనేది లేకుండే. మొట్టమొదటి మెట్రికులేషన్ పాస్ అయిన బాబాసాహెబ్ గారు ఇవ్వలేదు. బాబాసాహెబ్ గారు డిగ్రీలు చేసిన 32 డిగ్రీలు పాస్ అయింది. మరి అటువంటి చదువుకు సహకారం రమాబాయి గారు అందించింది. 4 పిల్లలు చనిపోయినా మనం ఒక గడిచెపెట్టన పోతే, ఇవాళ గడిపోయినావు, ఈ మేకలు కొంటవో గడ్లను కొంటవో, నేను ఇక్కడ ఉండా అంటే ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. మరి ఆ కాలంలో బాబాసాహెబ్ గారు 4 పిల్లలు, భార్య, సంసారం అన్నిటితో పెట్టి మన కోసం విదేశాలకు వెళ్ళి మన మీద జరిగే సమస్యల మీద పరిశోధనలు చేసి విదేశాలలో మన సమస్యలను చెప్పి సమస్యల పరిష్కారానికి ఎన్నో నానా కష్టాలు పడి 32 డిగ్రీలు సంపాదించుకొని మన దేశానికి వచ్చి ఒక మంచి లిఖిత రాజ్యాంగాన్ని రాసిండు. కాబట్టి ఆ రాజ్యాంగంలో మన జరిగిన అన్యాయాలు, బల్లెకు రానికపోతే బల్లెకు రానిచ్చిండు, నీళ్లు లేకపోతే నీళ్లు తాగిపించిండు. మహాడ్ చెరువు నీళ్లు తాగడానికి కూడా అర్హత లేకుండా చెరువు నీళ్లు. మరి అటువంటి సమస్యల ఈ సమస్యలన్నిటికీ పరిష్కారానికి భారత రాజ్యాంగంలో రాసి మనకిస్తేనే మనం ఇవాళ సుఖ సంతోషంగా నీళ్లు తాగుతానము, మాట్లాడుతానము, కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటానం. మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు బాబాసాహెబ్ గారి పరిస్థితుల నుండి మనని దూరం చేసిండు. కాబట్టి మనం ఇవాళ బాబాసాహెబ్ గారిని మనం వేడుకుంటున్నాం.
మనకు పూలు సమర్పిస్తాను. కంపల్సరీ మనం ఏడున్నా పూలు సమర్పించడానికి కంపల్సరీ రావాల్సిందే. మరి వీళ్ళు 35 సంవత్సరంలో ఒక మంచి గృహాన్ని ఏర్పాటు చేసుకుంటే దాని పేరు రాజగృహాన్ని పెట్టుకున్నారు. ఆ రాజగృహంలో రమాబాయి అంబేద్కర్ ఇద్దరు లోపలికి పోయినప్పుడు ఇల్లంతా తిరిగి చూస్తే అంత విశాలంగా ఉన్నది, కానీ పిల్లగాళ్ళు మాత్రము లేదు, చనిపోయింది. 4 పిల్లలు చనిపోయినారు. ఉన్నోళ్ళు ఒకరిద్దరే ఉన్నారు. అంటే ఆ పిల్లలు ఉండేది ఉంటే ఇల్లంతా ఎట్లా కలకలం ఉండు అని రమాబాయి ఏడ్చుకుంటా, పిల్లలుంటే ఎంత బాగుండునో, ఈ గృహం చిన్నపోయింది అని ఒక మూల కూర్చుండి నిరాశగుంటే బాబాసాహెబ్ గారు ఓదార్చి, ఇంత సమాజం ఉన్నది మనకు, ఈ సమాజమే మన పిల్లలు, ఈ సమాజాన్ని మనం బాగు చేయాలి, సమాజంలోని మూఢనమ్మకాలను, సమాజంలోని అనాచారాలను మనం దూరం చేయడానికే మనం ప్రతిజ్ఞ చేసి, మన పిల్లలు వీళ్ళంతా పిల్లలే, ఒక్క పిల్ల బాగుపడితే మనం అందరూ బాగుపడ్డట్టే అని వాళ్ళు మాట్లాడుకొని లోపలనే వాళ్ళ యొక్క దుఃఖాన్ని మింగేటోళ్ళు. ఒకరోజు బాబాసాహెబ్ గారు పుస్తకం చదువుతున్నాడు, రమాబాయి చిరిగిన బట్టలను కుట్టుకుంటాందట. బాగా చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడట, రాము మరి ఈ చిరిగిన బట్టలు ఎంతగానో దాన్ని ఏమంటారు, మరి అట్లా చింది అంటారు, దాని ఒక పేగు గుడతలు చినిగిన కాడ, అటువంటి పేగు కుడుతాంది, అతుకులేస్తాంది. అప్పుడు అతుకులేందుకు ఎత్తావు, ఒకటి చీర కొందాము అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రమాబాయి చెప్తాంది, బాబాసాహెబ్ గారు ఇవాళ నేను చినిగున్న చీరతోని ఉన్నా కావచ్చు, కుట్టుకుంటానా కావచ్చు, ఇది ఎందుకోసం అంటే రానున్న నా బిడ్డలు మంచి చదువుకొని పట్టు చీరలతోని ఉండటానికే నేను ఇవాళ ఈ పరిస్థితిలో ఉండవలసి వస్తుందని బాబాసాహెబ్ గారికి చెప్పడం జరుగుతుంది. ఎంత త్యాగం కావచ్చు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం పట్టు చీరలు కట్టుకుంటున్నాం, ఎన్నో అంటే అలంకారాలు వేసుకుంటున్నాం. బాబాసాహెబ్ నగలు కూడా అద్దన్నది, నాకు నీ బొట్టుంటే చాలు, మీ పేరు మీద ఒక కుంకుమ బొట్టుంటే సరిపోతుంది, నాకు నగలు కూడా అవసరం లేదని అన్న త్యాగశీలి అమ్మ రమాయి. మరి అమ్మ అని పేరు ఎందుకు వచ్చింది అని మనం విచారం చేయవచ్చు. తల్లి అనే పేరు ఎట్లా వస్తుంది? అయితే ఒకరోజు కొందరు దళిత పిల్లలు, గరీబ్ పిల్లలు, అనాథ పిల్లలు, వాళ్ళ కోసం ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసేది. ఎవరైతే డొనేషన్ ఇత్తమన్నలో హాస్టల్కు వాళ్ళు ఆ టైంకు ఈ యొక్క పిల్లగాళ్ళు అన్నానికి ఉపాసం ఉన్నది ఒక్క పూట. రమాబాయి చూసి ఏడిసి మొత్తుకొని ఈ పిల్లలకు భోజనం పెట్టాలని వాళ్ళ తల్లిగారు పెళ్ళప్పుడు పెట్టిన నగ ఏదైతే బంగారు కడెం ఉన్నదో ఆ కడెం తాకట్టు పెట్టి దాని నుంచి డబ్బులు తీసుకొని ఆ పిల్లలకు భోజనం ఏర్పాటు చేయమని ఇచ్చి ఇంత త్యాగం చేసింది. ఆ రోజు నుంచి ఆ పిల్లలందరికీ తల్లి అయింది, మనకు కూడా తల్లి అయింది. కాబట్టి ఈ బాబాసాహెబ్ గారు వాళ్ళు ఎంత అయితే ఆయనని ముంగడి నడిపించే కార్యం మనం ఇవాళ ఆమె జన్మదినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే ఇంత ఎన్నో త్యాగాలు మన కోసం చేసి రాత్రింపగళ్ళు తినకుండా నిద్రపోకుండా మన బాగు కోసం, రానున్న తరం కోసం వాళ్ళు ఎంతో తిప్పలపడ్డారు. ఇవాళ కూడా మీరు నగర పెట్టుకోవచ్చు, మీ తల్లిదండ్రి చెప్పులు ఎట్లున్నాయి చూడాలి, మీ తల్లిదండ్రి బనీన్లు ఎట్లున్నాయి చూడాలి, మీ తల్లిదండ్రి వేసుకునే బట్టలు ఎట్లున్నాయి చేసుకోండి. మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం, ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుంటాం, కానీ మన కోసం మన తల్లిదండ్రి ఏ విధమైన జీవితాన్ని గడుపుతాను. ఒక్కొక్కరు చెప్పులు తెగిపోయే చెప్పులతో తిరుగుతాను మనం గ్రహించాలి. ఎందుకోసం? మనం రేపు భవిష్యత్తులో బాగుపడితే ఆ పరిస్థితుల్లోకి వెళ్ళి బయటపడటానికి. రాత్రి పగళ్ళు మన కోసం కష్టపడతాను, ఇది మనం గ్రహించే అవసరం ఉన్నది. మరి మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులు మన కోసం ఇంత కష్టపడి బట్టలు చిరిగున్నా, చెప్పులు తెగిపోయినా, బనీళ్ళకు బొంగలు పడ్డా, ఇంత త్యాగం ఎవరి కోసం చేస్తాను? మన కోసం, మన కుటుంబం కోసం. కాబట్టి మనం గ్రహించి ఉన్నత చదువులు చదివి, ఎన్ని కష్టాలు వచ్చినా చదివి, ఆ కష్టాలు మనకు రావద్దు, మన పిల్లలకు రావద్దు. ఆ ఉద్దేశంతో మనం అందరం ఆలోచన చేసి ముందుకు నడవాలి. మరి ఇవాళ మాతా రమాయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, భారతదేశమే కాక బయట దేశస్తులు కూడా బాబాసాహెబ్ గారి భార్య జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
అంటే విదేశాల్లో, మన దేశం అంటే మన దేశంలో అంటరానితనం ఉండే, సమానత్వం లేకుండే, నీరు లేకుండే, అన్ని ఇబ్బందులు ఉండే. మరి విదేశాలకు ఏంటిది అంటే బాబాసాహెబ్ యొక్క విచారాలతో ఈ ప్రపంచ దేశాలు నడుస్తున్నాయి. బాబాసాహెబ్ గారి భార్య జన్మదినోత్సవాన్ని కూడా విదేశాలు కూడా చేసుకుంటున్నాయి. అంటే ఎంత గౌరవం పొందిన వాళ్ళు. అంటే మనం మహనీయులు మన కోసం పాటుపడ్డలు కాబట్టి, ఏ మహనీయుడైనా మన కోసం కష్టపడ్డాడు, త్యాగం చేసిండు, ఇల్లు పెట్టిండు. వాళ్ళందరూ బుద్ధుడు రాజు 100 నాగన్లు నడిచేది, ఎన్నో గుర్రాలు, ఎంతో ప్రజా వాళ్ళ చేతి కింద. ఇంతున్నా గృహత్యాగం చేసి ఈ సమాజంలో నుండి దుఃఖం దూరం అయ్యటానికి ఏం ప్రయత్నం చేయాలి? దుఃఖము ఎందుకు వస్తుంది? దుఃఖం కారణం ఏంటిది? నివారణ ఏంటిది? నివారణ మార్గాలు ఏంటి? అవి కనుక్కుంటానికి అంత పెద్ద గృహాన్ని వదిలిపెట్టి, అంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి అతను ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటానికి వెళ్ళి, జ్ఞానం తెలుసుకొని మనకు అష్టాంగ మార్గం ద్వారా దుఃఖాన్ని దూరం చేసుకోవచ్చని గౌతమ బుద్ధుడు మనకు చెప్పడం జరిగింది. మహాత్మా జ్యోతిబా ఫులే కూడా దళితుల ఒక బ్రాహ్మణ పెళ్లికి పోతాడు. ఆయన దోస్తు పెళ్లికి పోతే ఈయన శూద్రుడని ఆయనని దొబ్బుతాడు. అప్పుడు ఇది ఏంటిది అని, ఈ విద్య లేని వల్లనే ఇవన్నీ అయిపోయినాయని, విద్య వినా మతి గెలి, మతి వినా నీతి గెలి, నీతి వినా గతి గెలి, గతి వినా విత్త గెలి, విత్త వినా శూద్ర కచలే ఎవడేసారి అనర్థ విద్యని అన్నాడు. అంటే విద్య లేని దానికే, జ్ఞానం లేని దానికే వివేకం లేదు, వివేకం లేని దానికే పురోగతి లేదు, పురోగతి లేని దానికే పైసా లేదు, పైసా లేని దానికే దళితులందరూ అధోగతి పాలైన్లు. అందుకే అందరికీ విద్య అందాలని ఆయన పాఠశాలలు ప్రారంభించింది. దళితులకు విద్య నేర్పితే దళితులకు విద్య రావద్దని ఎన్నో ఇబ్బందులు చెప్తే సావిత్రిబాయి ఫులే ఆమె స్త్రీ శిక్షణ కోసం, స్త్రీ చదువుకోవాలని, స్త్రీ చదువుకుంటేనే ముందుకు పోతుంది దేశం అని ఆమె ఎన్నో కష్టాలు చెప్తే, ఆమెకు విద్య నేర్పడానికి వెళ్ళేటప్పుడు పెండతోని రాళ్లతోని ఎంతో ఇబ్బందులు పెట్టింది. అయినా విద్య నేర్చుకుంటేనే ఇవాళ సావిత్రిబాయి పుణ్యమే కాబట్టి మనం స్త్రీలు ఇవాళ బాగుపడతాం. కాబట్టి వీళ్ళకు కూడా ఓపిక లేదు. మీ అందరికీ ధన్యవాదాలు. జై భీమ్.